మన శరీరాలు ఎలా సమర్పించుకోమంటూ ఉన్నారు? మురికిగా, అపవిత్రముగా, అపరిశుద్ధముగా అని ఇక్కడ చెప్పాలి. కొన్ని గుణ లక్షణాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధమును, అట్లాగే దేవునికి అనుకూలముగా ఉండాలి, సజీవముగా ఉండాలి. అంటే జీవించుచు ఉన్నామన్న పేరు ఉంది, కానీ మీరు మృతులే అని ప్రకటన గ్రంథములో హెచ్చరిక చేసినట్లుగా కాకుండా మన శరీరాలను కాపాడుకుందాం, మన ఆరోగ్యాలను కాపాడుకుందాం. ఒకవేళ ప్రభువు అనుమతించిన అనారోగ్యం అయితే ఆ అనారోగ్యములో నుండి కూడా మనం ప్రభు కొరకు సాక్షులుగా మనము నిలబడగలుగుతాం. అందుకని మొట్టమొదటిగా ఫిజికల్ కేర్లెస్నెస్ నుంచి మనము బయటికి వద్దాం. మన ఆలోచనలను శుభ్రపరచుకుందాం. మన ఆహార పానీయాలను పరిమితం చేసుకుంటూ, వయసులో ఎదిగే కొలది కూడా ఏది తినాలో ఏది తినకూడదు కూడా తెలుసుకుంటూ, మన ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటూ, మన ఆరోగ్యాలు బాగుంటేనే సంఘం బాగుంటుంది, మనం బాగుంటేనే మన కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి మన ఆరోగ్యాలను కాపాడుకుందాం.